నమస్కారం. భారత చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన కీలకమైన ఘట్టాల్లో ఒకదాన్ని విశ్లేషించడానికి మళ్లీ సిద్ధమయ్యాం. ఈరోజు మనం 1813 నుంచి 1823 వరకు సాగిన లార్డ్ హేస్టింగ్స్ పదవీకాలాన్ని డీకోడ్ చేద్దాం. అసలీ 10 ఏళ్ల కాలంలో అప్పటి వరకు సాధారణ స్థాయిలో ఉన్న బ్రిటిష్ ఉనికి ఒక తిరుగులేని పారమౌంట్ పవర్ అంటే అత్యున్నత ఆధిపత్య శక్తిగా ఎలా మారిపోయిందో మనం ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం. సరే, కథలోకి వెళ్లే ముందు ఒక్కసారి 1813 నాటి పరిస్థితులను ఊహించుకుందాం. లార్డ్ హేస్టింగ్స్ ఇండియాలో అడుగుబెట్టే సమయానికి ఇక్కడ పరిస్థితి పూర్తిగా కంట్రోల్ తప్పిపోయిందన్నమాట. అక్షరాల ఒక అరాచకత్వం. మధ్య భారతదేశంలో ఎక్కడ చూసినా శాంతి భద్రతలు అనేవే లేవు. ఒకవైపు గ్రామాల మీద పడి విపరీతంగా దోపిడీలు చేసే పిండారీలు, మరోవైపు బ్రిటిష్ వారిపై కుట్రలు పన్నే మరాఠాలు. ఇవన్నీ అప్పటి బ్రిటిష్ పాలనకు అక్షరాల ఒక తీవ్రమైన ముప్పుగా మారాయి. సో ఈనాటి మన ఎజెండా ఇదే. ముందుగా అప్పటి గందరగోళ పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఈ గూర్ఖాలు, పిండారీలు మరియు మరాఠాల ముప్పును హేస్టింగ్స్ ఎలా ఎదుర్కొన్నాడో చూద్దాం. చివరగా ఆయన తీసుకొచ్చిన పరిపాలన సంస్కరణలను విశ్లేషిద్దాం. పదండి, మొదలు పెడదాం. ఇక మొదటి విషయానికి వస్తే 1813 నాటి అరాచక పరిస్థితులు, అప్పటి వాతావరణం. 1813 నాటికి ఎటు చూసినా చిన్న చిన్న సంస్థానాల మధ్య ఆధిపత్య పోరు, దాడులు చాలా కామన్ అయిపోయాయి. సరిగ్గా అలాంటి సమయంలోనే గవర్నర్ జనరల్గా ఛార్జ్ తీసుకున్నాడు లార్డ్ హేస్టింగ్స్. ఆయన రాగానే ఏం చేశాడంటే పాత తటస్థ విధానాలను పూర్తిగా పక్కన పెట్టేశాడు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వేగంగా విస్తరించడానికి ఒక అగ్రెసివ్ ఫార్వర్డ్ పాలసీని, చాలా దూకుడుతో కూడిన సామ్రాజ్యవాద విధానాన్ని మొదలుపెట్టాడు. నిజానికి బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు ఒక పక్కా పునాది పడింది ఇక్కడే. ఇక్కడి నుండి మన రెండో భాగంలోకి వెళ్దాం. అదే ఉత్తర సరిహద్దులో గూర్ఖాలతో జరిగిన భీకర యుద్ధం. అసలు ఏం జరిగిందంటే 1768 నాటికి నేపాల్ చాలా బలమైన గూర్ఖా రాజ్యంగా అవతరించింది. క్రమక్రమంగా తమ ఆధిపత్యాన్ని సరిహద్దులలో విస్తరించడం కూడా మొదలుపెట్టింది. అయితే 1801లో బ్రిటిష్ వారు గోరఖ్పూర్, బస్తీ ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు కదా, అక్కడే మొదలయ్యాలి అసలైన సరిహద్దు ఘర్షణలు. ఆ గొడవలు అలా పెరిగిపోయి మే 1814లో గూర్ఖాలు ఏకంగా 18 మంది బ్రిటిష్ పోలీసులను చంపేసే స్థాయికి చేరుకున్నాయి. దీనికి కౌంటర్గా హేస్టింగ్స్ నేరుగా యుద్ధమే ప్రకటించేశాడు. ఎన్నో భీకర పోరాటాల తర్వాత చివరికి నేపాల్ ఆర్మీకి చెందిన అత్యంత సమర్థుడైన జనరల్ అమర్ సింగ్ థాపా తప్పనిసరి పరిస్థితుల్లో లొంగిపోవాల్సొచ్చింది. ఈ యుద్ధం ముగిశాక మార్చి 1816లో కుదిరిన ఆ చారిత్రాత్మక సగోడి ఒప్పందం బ్రిటిష్ వారికి ఎంతలా కలిసొచ్చిందంటే గూర్ఖాలు తెరాయ్, కుమావోన్, గర్వాల్ ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించేశారు. దీంతో వాళ్ల వాయువ్య సరిహద్దులు ఏకంగా హిమాలయాలను వెళ్లి తాకాయి. అంతేకాదు, ఖాట్మండూలో బ్రిటిష్ రెసిడెంట్ నియామకం జరగడం, అలాగే నేపాల్లో ఇతర విదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వకూడదనే నిబంధనలు రావడంతో నేపాల్పై బ్రిటిష్ వారి పొలిటికల్ గ్రిప్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. అయితే ఈ వ్యవహారంలో జరిగిన ఒక ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన పరిణామం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అదేంటంటే ఈ ఒప్పందం వల్ల సిమ్లా, ముస్సూరి, నైనిటాల్, రాణిఖేత్ లాంటి అద్భుతమైన కొండ ప్రాంతాలు బ్రిటిష్ వారి సొంతమయ్యాయి. వాళ్లు వెంటనే వాటిని టూరిస్ట్ మరియు హెల్త్ రిసార్ట్స్గా డెవలప్ చేశారు. మనం ఇప్పుడు వెకేషన్స్కి వెళ్లే ఈ బ్యూటిఫుల్ టూరిస్ట్ స్పాట్స్ అన్ని అలా మన ఆధునిక భౌగోళిక ముఖచిత్రంలోకి వచ్చాయన్నమాట. ఈ అద్భుతమైన విజయంతోనే హేస్టింగ్స్కు మార్క్విస్ ఆఫ్ హేస్టింగ్స్ అనే బిరుదు కూడా దక్కింది. సరే, ఇక మన తదుపరి అంశం మధ్య భారతదేశంలో పిండారీలను ఎలా అణచివేశారు అనేది చూద్దాం. గూర్ఖాలా ఎపిసోడ్ అయిపోగానే హేస్టింగ్స్ దృష్టి నేరుగా మధ్య భారతదేశం వైపు మళ్లింది. అక్కడ వాళ్లకున్న అతిపెద్ద తలనొప్పి ఎవరంటే పిండారీలు. వీళ్లకు ఎలాంటి క్రమశిక్షణ ఉండదు, కేవలం గ్రామాల మీద పడి అత్యంత దారుణంగా దోపిడీలు చేస్తూ బతికేవారు. సో వీళ్లను 4 వైపుల నుండి చుట్టుముట్టి అణచివేయడానికి హేస్టింగ్స్ మరియు సర్ థామస్ హిస్లాప్ ఏం చేశారో తెలుసా? 1818 నాటికి ఏకంగా 1,13,000 మంది సైనికులను, 300 ఫిరంగులను సమీకరించారు. కేవలం ఈ దోపిడీదారులను ఎదుర్కోవడానికి ఇంత పెద్ద సైన్యం రంగంలోకి దిగిందంటే ఆ ముప్పు ఏ స్థాయిలో ఉండేదో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ భారీ మిలిటరీ ఆపరేషన్ తర్వాత ఆ పిండారీ నాయకుల గతి ఏమైందో చూస్తే నిజంగా సినిమా కథను తలపిస్తుంది. కరీంఖాన్ లొంగిపోవడంతో అతనికి గోరఖ్పూర్లో ఒక చిన్న ఎస్టేట్ ఇచ్చారు. వాసిల్ మొహమ్మదేమో బందీగా ఉన్నప్పుడే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక చితు అనే నాయకుడు భయపడి అడవిలోకి పారిపోయి చివరకొక పులికి ఆహారమయ్యాడు. అలా 1824 నాటికి ఈ పిండారీల భయంకరమైన బెడద భారతదేశం నుండి పూర్తిగా కనుమరుగైపోయింది. ఇక కథలో అత్యంత కీలకమైన ఘట్టానికి చేరుకున్నాం. అదే చివరి మరాఠా యుద్ధం. ఈ బ్రిటిష్ ఆధిపత్యానికి అడ్డుగా నిలిచిన చివరి అతిపెద్ద శక్తి మరాఠా సమాఖ్య. 1761 పానిపట్ యుద్ధం తర్వాత వీరు కొంచెం బలహీనపడ్డప్పటికీ పేష్వా బాజీరావు II నాయకత్వంలో వీరు బ్రిటిష్ వారిపై లోపాయికారిగా కుట్రలు పన్నుతూనే ఉన్నారు. అయితే ఈ వ్యవహారం ఎక్కడ ముదిరిందంటే జూలై 1815లో జరిగిన గంగాధర్ శాస్త్రి హత్యతో. పేష్వా ముఖ్యమంత్రి అయిన తిరుంబక్జీ ప్రోద్బలంతో నాసిక్లో జరిగిన ఈ మర్డర్ బ్రిటిష్ వారికి విపరీతమైన కోపం తెప్పించింది. దాని రిజల్ట్ ఏంటంటే జూన్ 13, 1817న పేష్వాపై చాలా అవమానకరమైన పూనా ఒప్పందాన్ని బలవంతంగా రుద్దారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలను చూస్తే అవమాన భారంతో రగిలిపోయిన పేష్వా బ్రిటిష్ రెసిడెన్సీపై అటాక్ చేయడంతో మరాఠాల పతనం అధికారికంగా ప్రారంభమైంది. నవంబర్ 1817లో ఖిర్కీలో పేష్వా ఓడిపోయాడు. అదే నెలలో సితాబల్దిలో భోంస్లే ఓటమి పాలయ్యాడు.
ఆ వెంటనే డిసెంబర్లో బరోడాలో హోల్కర్ పరాజయం. చూశారుగా, ఇలా కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఒక మహాసామ్రాజ్యం పేకమెడలా కూలిపోయి శాశ్వతంగా కనుమరుగైంది. అసలు ఒకప్పుడు దేశాన్ని శాసించిన మరాఠాలు ఇంత ఈజీగా ఎందుకు ఓడిపోయారు? దీనికి ప్రధాన కారణం వారిలోని వ్యవస్థాగత వైఫల్యాలే. సింధియా, గైక్వాడ్ లాంటి ముఖ్య నాయకుల మధ్య ఏమాత్రం కోఆర్డినేషన్ ఉండేది కాదు. పైగా పరస్పర అసూయలు. ఇవే వాళ్లను లోపలి నుంచే దెబ్బతీశాయి. దీనికి తోడు వాళ్లు బ్రిటిష్ వారి డిప్లొమాటిక్ మరియు పొలిటికల్ పవర్ను అంచనా వేయడంలో పూర్తిగా ఫెయిలయ్యారు. దీంతో 1818 నాటికి బ్రిటిష్ వారు మరాఠా నాయకులతో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుని తమ స్థానాన్ని ఎవరూ కదల్చలేనంతగా సుస్థిరం చేసుకున్నారు. ఈ ఎపిసోడ్తోనే ఆధునిక భారత భౌగోళిక సరిహద్దులు దాదాపుగా ఒక ఫిక్స్డ్ ఫార్మాట్కి వచ్చాయి. ఇక మన విశ్లేషణలో చివరి దశకు వచ్చేశాం. హేస్టింగ్స్ తీసుకొచ్చిన పరిపాలనా సంస్కరణలు. ఇండియాలో బ్రిటిష్ వారికి ఎదురు నిలిచే శక్తులు ఇక లేవు అనే నిర్ధారణయ్యాక హేస్టింగ్స్ తన ఫోకస్ను సైనిక ఆక్రమణల నుండి శాంతికాలపు పరిపాలన వైపు తిప్పాడు. ఇక్కడ మనం ఆయన విధానాల్లో ఒక ఆసక్తికరమైన కాంట్రాస్ట్ను చూడొచ్చు. ఒకవైపు అత్యంత క్రూరమైన సామ్రాజ్యవాదిగా ఉన్న వ్యక్తి ఎవరూ ఊహించని విధంగా రెవెన్యూ, న్యాయ, విద్యా రంగాల్లో చాలా విశాలమైన ఉదారవాద సంస్కరణలను ప్రవేశపెట్టాడు. ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ? ఆ శాంతికాలపు సంస్కరణలేంటో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మద్రాస్ ప్రెసిడెన్సీలో సర్ థామస్ మన్రో ప్రవేశపెట్టిన రైత్వారీ వ్యవస్థకు హేస్టింగ్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కార్న్వాలిస్ కోడ్ను మెరుగుపరిచి భారతీయ మున్సిఫ్ల సంఖ్యను పెంచాడు. విద్యారంగంలో చూస్తే పాశ్చాత్య సైన్స్ మరియు ఆంగ్లం బోధించడానికి 1817లో ప్రారంభమైన హిందూ కళాశాలకు ఈయనే ప్రధాన పోషకుడు. అన్నిటికంటే ముఖ్యమైన ముందడుగు ఏంటంటే పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తూ 1799 నాటి కఠినమైన పత్రికా సెన్సార్షిప్ను రద్దు చేయడం. దీనివల్లే 1818లో ఒక మిషనరీ ద్వారా సమాచార్ దర్పణ్ అనే బెంగాలీ వారపత్రిక ఊపిరిపోసుకుంది. సో ఫైనల్గా ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. తనకెదురైన ముప్పులను ఉక్కుపాదంతో అణచివేస్తూ లార్డ్ వెల్లెస్లీ ఒకప్పుడు మొదలుపెట్టిన సామ్రాజ్య విస్తరణను పూర్తి చేసిన ఈ బాంబే ప్రెసిడెన్సీ నిర్మాతను చరిత్ర ఎలా గుర్తుంచుకోవాలి? ఒక కనికరం లేని కమాండర్గానా, లేక ప్రగతిశీల సంస్కరణలు తీసుకొచ్చిన ఒక సమర్థవంతమైన అడ్మినిస్ట్రేటర్గానా? ఈ ద్వంద్వ వారసత్వం గురించి మనం ఎంత ఆలోచిస్తే అప్పటి చరిత్రలోని సంక్లిష్టతలు మనకు అంత లోతుగా అర్థమవుతాయి. మరెన్నో ఆసక్తికరమైన చారిత్రక అంశాలతో మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు